చేయొచ్చు అంట కదా అని ఒకడు అంటాడు. అన్నీ చేయొచ్చు కదా అని అంటే లోకాన్ని అనుసరించి నడవచ్చు కదా అని ఒకడు అంటాడు. ఒకళ్ళు మీ ఇష్టమైతే చేయొచ్చు, మీ ఇష్టం లేకపోతే మానేయచ్చు అని ఒకడు అంటాడు. అసలు దేవుని వాక్యం ఏం చెబుతుంది, దేవుడు ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు, ఎలాంటి కట్టడలు ఇచ్చాడు అన్నది పక్కన పెట్టేస్తున్నారు. ప్రకృతి సంబంధమైన మనుషులు, దేవుని పునరుద్ధానం కూడా నమ్మలేని వారు ప్రకృతి సంబంధమైన మనుషులు. అంటే దేవుని యొక్క కార్యాలని, దేవుని ఉద్దేశాలని, దేవుని ప్రణాళికని పక్కన పెట్టి వారి చిత్తాన్ని, వారి ఉద్దేశాలని నెరవేర్చుకునేవారు ప్రకృతి సంబంధమైన మనుషులు. దేవుడికి రావాల్సిన మహిమను వారు దొంగిలించి వారే మహింపరచబడుతూ ఉంటారు ప్రకృతి సంబంధమైన మనుషులు. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములు కలగజేయుచున్నారు. ప్రియులారా, మీరు సంఘంతో చెబుతున్నాడు, యోధ సంఘంతో చెబుతున్నాడు. ప్రియులారా అని మళ్ళీ సంఘంతో చెబుతున్నాడు. చదువమ్మా. ప్రియులారా మీరు విశ్వసించు అంటే మీరు ఏదైతే నమ్ముతున్నారో, మీ పాపాలు ఎలా కడగబడ్డాయి, ఏ బండ మీద కట్టబడ్డారు, ఏ బండ మీద చెక్కబడ్డారు, ఎక్కడ మీ పునాది వేయబడింది, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాన్ని క్రీస్తు అనే బండ మీద, పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటే క్రీస్తులో మనం కట్టబడాలి. క్రీస్తు లేకుండా లోకానికి పాప క్షమాపణ ఎలా కలిగింది? మాట్లాడితే బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడాలి. ఏమైనా సలహా ఇస్తున్నామంటే ఎలాంటి సలహా ఇవ్వాలి? ఒకరికి ఉపయోగపడే సలహా ఇవ్వాలి. వారి జీవితాన్ని పాడు చేసే సలహా మనం ఇవ్వకూడదు. ఇప్పుడు క్రైస్తవ సమాజం ఎందుకంటే ఎప్పుడో ముందుగానే యోధ పత్రిక రాయాలని మొదలుపెట్టి రక్షణ గురించి రాయాలనుకున్నాడంట. మనం పత్రిక మొదట్లో ధ్యానించేటప్పుడు చదివితే కనుక రక్షణ గురించి రాయాలనుకుంటే, బాబా రక్షణ గురించి అవసరం లేదు, రక్షణ గురించి అందరికీ తెలిసింది. వారి జీవితాన్ని వారు ఎలా కట్టుకొని దేవుని రాజ్యంలో ఉండాలో, లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి వారు బయలుదేరారు, ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, వారు ఎక్కడ కట్టబడాలి, ఎక్కడ వారి జీవితాలు సరిచేయబడాలి, దేని ద్వారా వారికి పాప క్షమాపణ కలుగుతుందని దేవుని యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా యోధ ఈ పత్రికను రాశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.